కొరింథీ సంఘస్థులతో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. తన గురించి ఆయన చెప్పుకుంటూ ఆయన ఎలాంటి వాడో, ఆయన జీవితం ఎలాంటిది, ఆయన ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎలాగూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు, ఆయన బలం ఏంటి, ఆయన బలహీనతలేంటి అని చెబుతూ ఆ విశ్వాసులతో వారిని బలపరుస్తూ ఆయన పలుకుతున్న కొన్ని మాటలు నేను మీ దగ్గర పంచుకొని ముగిస్తాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 4 వాక్యం ధ్యానం చేసుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ సంఘముతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీరదారులమై నడుచుకుంటున్నాం, శరీరదారులుగా బ్రతుకుతున్నాం. ఈ లోకంలో దేవుడు మాకును ఒక శరీరమును అనుగ్రహించాడు. ఈ శరీరము ద్వారా మేము శరీర ప్రకారముగా మనుషులందరూ ఏ విధంగా నడుచుకుంటున్నారో మేమును అదే విధంగా నడుచుకొనుచున్నాము. కానీ మనుష్యుల మాట ప్రకారము, మనుష్యుల ఆలోచనల ప్రకారము, మనుష్యుల తలంపులానుసారంగా శరీరముతో శరీర ప్రకారముగా యుద్ధమును చేయము. మా యుద్ధోపకరణములు వేరే ఉన్నాయి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధముగా యుద్ధము చేయడానికి పూర్వదినులలో కత్తులు వాడేవారు. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ బాంబులు వచ్చాయి, పిరమిడ్స్ వచ్చాయి. ఆ తరువాత ఇప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతూ ఉన్నాయంటే, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే బాంబులు అవసరం లేదు, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే పిరమిడ్లు అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఒక దేశాన్ని నాశనం చేయడానికి, ఒక దేశాన్ని నాశనం చేయాలి, ఒక దేశం పైన యుద్ధం చేయాలంటే వైద్యపరంగా యుద్ధాలు చేస్తూ ఉన్నారు. వైరస్లు పంపిస్తూ ఉన్నారు. ఒక దేశం మీదకి మరొక దేశం మీదకి వైరస్లు పంపించి ఆ వైరస్ల ద్వారా ప్రజలు చనిపోవాలని చెప్పేసి, ఆ ప్రజలు ఎంత చనిపోతే ప్రజలను అంత నిర్మూలము చేయాలి అన్నటువంటి ఒక వైరస్లు కనిపెట్టి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే దినాలలో మరి ఎన్నెన్ని యుద్ధాలు మనం చూడాలో మనకు తెలియదు. గమనించండి బిడ్డలారా. అయితే ఇది అంతా కూడా శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు. అయితే భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ మా యుద్ధోపకరణములు ఎటువంటివో తెలుసా? దేవుని ఎదుట దుర్గములను సైతము పడద్రోయ జాలనంత బలము కలవయున్నవి. హల్లెలూయా. మా యుద్ధోపకరణముల ద్వారా మేము దేవుని సముఖములో ఉన్నటువంటి దుర్గములను పడద్రోస్తాం. అటువంటి యుద్ధోపకరణములు మా దగ్గర ఉన్నాయి. ఆ యుద్ధోపకరణములు ఏంటి? అసలు క్రైస్తవుడికి దేనితో యుద్ధం? భక్తుడు ఏంటంటే యోబు అంటాడు, యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వాక్యం మనం ధ్యానించగలిగితే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు
కూలివాని దినముల వంటివి కావా? భూమి మీద నరుల దినములన్నీ కూడా యుద్ధ దినములే. దేనితో యుద్ధం? శరీరంతో యుద్ధం. దేనితో యుద్ధం? లోకంతో యుద్ధం. దేనితో యుద్ధం? సాతానుతో యుద్ధం. నీ యుద్ధం ప్రతిది కూడా యుద్ధమే. కుటుంబంలో పోరాటం, ఇంటిలో పోరాటం, సంఘంలో పోరాటం, పని చేసే స్థలంలో పోరాటం, ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలే యుద్ధాలే యుద్ధాలే. ఏదో ఒకరి ద్వారా ఒక సమస్య అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు మనిషి జీవితంలో యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. మనిషి జీవితంలో యుద్ధాలే చేస్తూ ఉన్నాడు. మరి క్రైస్తవుడికి దేనితో యుద్ధం? ఇందాక నేను చెప్పినవన్నీ కూడా మనిషి తన జీవితంలో చేస్తున్నటువంటి యుద్ధాలు. అన్ని పోయినాయి, అప్పులన్నీ పోయినాయి, అప్పులన్నీ కట్టుకున్నాం, చక్కగా బ్రతుకుతున్నాం, ఇక మనకి ఏ ఇబ్బంది లేదు అని ఉన్నటువంటి సమయాలలో ఏదో ఒక పక్క నుంచి అనారోగ్యమైన వచ్చి పడుతుంది. లేదు, ఉన్న కొడుకు ఉన్న కూతురు సరిగ్గా ఉండక బైక్ పైన పోతూ, లేదు ఏదో రకం పోతూ ఏదో రకంగా తండ తెచ్చి పెడతాడు. ఎందుకయ్యా ఇదంటే ఏదో ఒకటి ఉండాలి ఇంట్లో. పోరాటం ప్రతి మనిషి జీవితం. మరి క్రైస్తవుడు పోరాడుతున్న పోరాటాలు ఏంటివి? ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. హల్లెలూయా. క్రైస్తవుడికి ఉన్నటువంటి పోరాటము దేనితో అంటే ప్రధానులతో పోరాటం, అధికారులతో పోరాటం, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాటం, ఆకాశ మండలమందున్నటువంటి చీకటి శక్తులతో పోరాటం. వీటితో మనము పోరాడుచున్నాం. దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం. అయితే ఈ దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాం కనుక ప్రధానులతోనూ లోకనాథులతోనూ అధికారులతోనూ ఆకాశమందున్నటువంటి దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం కనుక, అయితే ఈ పోరాటములో మనము వాడవలసినటువంటి ఆయుధములు ఏంటివి? మనము ఏ ఆయుధములు ఉపయోగించాలి? ఏ ఆయుధములు మనం వాడితే ఈ పోరాటంలో విజయాన్ని పొందుకుంటాం? ఏ ఆయుధములు వాడితే ఈ పోరాటంలో మనకు శక్తి వస్తుంది? ఏ ఆయుధములు వాడితే ఈ పోరాటం నుంచి మనం బయటపడతాం? ఏ ఆయుధములు వాడితే మన కుటుంబాలలో సమాధానం ఉంటుంది? ఏ ఆయుధములు వాడితే మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది? ఏ ఆయుధములు వాడితే మన యొక్క ఆత్మకు శాంతి ఉంటుంది? ఏ ఆయుధములు వాడితే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది? ఏ ఆయుధములు వాడితే మన వాతావరణం అన్ని కూడా, చుట్టుపక్కల వాతావరణములు అన్ని కూడా మనకు అనుకూలంగా మారుతాయి? ఏ ఆయుధములు వాడితే నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో నీవు సఫలీకృతం అవుతావు అంటే ఒక్క 4 ఆయుధములు చెప్పి నేను ముగిస్తాను. మొదటి ఆయుధము, నువ్వు వాడవలసినటువంటి మొదటి ఆయుధము ఇదిగో. నీ చుట్టుపక్కలటువంటి ప్రజల మధ్య నీకు సమాధానం కావాలన్నా, నీ ఇంటిలో సమాధానం కావాలన్నా, నువ్వు చేస్తున్న పనిలో సమాధానం కావాలన్నా, నువ్వు వెళ్తున్న త్రోవలో నీ కార్యము సఫలీకృతము కావాలన్నా, నువ్వు వేసే ప్రతి అడుగులో విజయము కావాలన్నా, నువ్వు వాడవలసినటువంటి మొదటి ఆయుధము ఏంటి అని మనం చూడగలిగితే యేసు నామము అన్నటువంటి ఆయుధాన్ని నువ్వు మొదట వాడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు నామం అన్నటువంటి ఆయుధాన్ని నువ్వు వాడితే నీలో ఉన్న రోగాలు పోతాయి. యేసు నామము అన్నటువంటి ఆయుధాన్ని వాడితే
వాడితే నీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. యేసు నామము అన్నటువంటి ఆయుధాన్ని నువ్వు వాడితే నీ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. యేసు నామము అన్నటువంటి ఆయుధాన్ని పట్టుకుంటే నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. యేసు నామము అన్నటువంటి ఆయుధాన్ని పట్టుకుంటే నువ్వు వెళ్తున్నటువంటి త్రోవలు అన్ని కూడా సరళముగా మార్చబడతాయి. యేసు నామము అన్నటువంటి ఆయుధాన్ని పట్టుకుంటే నీ దరికి సాతాను చీకటి శక్తులు కూడా రాకుండా ఉంటాయి. నువ్వు మొదటిగా పట్టుకోవలసినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? యేసు నామము అన్నటువంటి ఆయుధాన్ని నువ్వు ధరించాలి. ఈ ఆయుధాన్ని ధరించమని చెప్పిన వారు ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసు ప్రభువారే ఈ మాట చెబుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నుంచి కొన్ని వాక్యములు ధ్యానం చేసుకుందాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, ఒక్క నిమిషం ఆగండి. నమ్మిన వారికి, నా నామమున నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షించబడతాడు. నువ్వు యేసు నామమును నమ్మితే, యేసు నామమును నీ హృదయపూర్వకంగా అంగీకరిస్తే, యేసు నామములో బాప్తిస్మాన్ని నువ్వు పొందుకుంటే నీ కుటుంబంలో నీకు ఏమి కలుగుతుందో తెలుసా? రక్షణ కలుగుతా ఉంది. ఈ దురాత్మ సింహముల నుంచి నీకు రక్షణ కలుగుతా ఉంది. ఈ చీకటి అంధకార శక్తుల నుంచి నీకు విడుదల కలుగుతుంది. యేసు నామాన్ని నువ్వు నమ్మి, యేసు నామములో నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత, యేసు నామమును అంగీకరిస్తే నువ్వు పోరాడుతున్నటువంటి ప్రధానులతోనూ, నువ్వు పోరాడుతున్నటువంటి అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబద్ధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నావు కనుక వాటి నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నామము ఒక్క యేసు నామము. హల్లెలూయా. ఆ యేసు నామాన్ని నువ్వు అంగీకరించి యేసు నామములో బాప్తిస్మము తీసుకున్నటువంటి నీవు రక్షించబడతావు. ఆమేన్. రక్షించబడినటువంటి నీ ద్వారా దేవుడు కొన్ని సూచక క్రియలు చేయాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది అంటారు, దైవ సేవకులు ఒకటే సూచక క్రియలు చేస్తారా? దైవ సేవకులు ప్రార్థన చేస్తేనే రోగాలు బాగైపోతాయా? దైవ సేవకులు ప్రార్థన చేస్తేనే దురాత్మలు వెళ్ళిపోతాయా? దైవ సేవకులు ప్రార్థన చేస్తేనే అన్ని సమకూర్చబడతాయా అనేసి అనుకుంటారు. కాదు కాదు. యేసు నామమున బాప్తిస్మము తీసుకొని రక్షించబడినటువంటి నీవు, ఆయన నామాన్ని ధరించినటువంటి నీతో దేవుడు చేస్తున్న ఒక వాగ్దానం ఏమని ధ్యానించండి. 16వ వాక్యం. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది మీరు త్రాగినను అది వారికి హాని చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తేనే రోగాలు పోతాయని రాయలేదు. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తేనే దురాత్మలు పోతాయని చెప్పి రాయలేదు. దేవుడు ఏమన్నాడు? నమ్మిన వాని ఎడల, నీవు నమ్మితే నీ ఎడల సూచక క్రియలు జరుగుతాయి. నమ్మకపోతే జరగవు అని అర్థం. నమ్మకపోతే యేసు ప్రభువారు ఎందరినో స్వస్థపరిచాడు. మార్కు సువార్త 5:34 ధ్యానించము ఒకసారి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరిచెను, సమాధానము గల దానవై 12 ఏళ్ల నుంచి రక్తస్రావం స్త్రీ 12 ఏళ్ల నుంచి ఏం చేసింది ఆ సహోదరు? అక్కడ ఏం చేసింది? యేసు దగ్గరికి వస్తే నాకు స్వస్థత కలుగుతుంది. ఏం చేసిందయ్యా? అదే విశ్వాసం. ఏం చేసింది? ఆమె యేసుని గురించి విని
నేను ఆయన వస్త్రపు చెంగును త్రాగితే బాగుపడుతున్న చాలు, ఇక ఏమొద్దు నాకు. యేసయ్య దగ్గరికి పోయి, యేసయ్యా నేను రక్తస్రావంతో బాధపడుతున్నాయ్యా, నన్ను బాగు చెయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నా మీద నీ చెయ్యి ఉంచయ్యా, నన్ను బాగు చెయ్యని బతిమలాల్లో అక్కడ దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేయలేదు. అక్కడ నమ్మింది అంతే, కేవలం నమ్మింది. వాక్యం ఉంటుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ సహోదరి దేవుణ్ణి నమ్మింది. నమ్మిన తరువాత యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టిందంతే. ఆ చెంగును ముట్టగా ఆమె రక్తధార అక్కడితోనే ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసయ్య తిరిగి ఆమెతో ఒకే మాట చెప్పాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఈయన స్వస్థపరిచింది దేవుడా? ఎవరు? విశ్వాసం. విశ్వాసం. దేవుడు అంటున్నాడు అదే, నమ్ము వాని యెడల ఈ సూచక క్రియలు జరుగుతాయి. నువ్వు నమ్మితే నా దేవుడు, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు సూచక్రియలు చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా జీవితంలో చీకటిని తొలగిస్తాడు. నేను ప్రార్థన చేస్తే నన్ను వెంటాడుతున్న దురాత్మ పారిపోతుంది. నేను ప్రార్థన చేస్తే నాలో వెంటాడుతున్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపించగలుగుతాడు దేవుడు అని నీవు నమ్మకుండా, నమ్ముట నీ వల్లైతే నమ్మడానికి సమస్తము సాధ్యం అని చెప్పేసి వాగ్దానం చేసి మన దేవుణ్ణి పక్కన పెట్టి, నాకు ఇదేంది, నా కోసం ప్రార్థన చేయండి, చేస్తారు, నేను కాదన్ను, అందరూ చేస్తారు, ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి, బలపరుచుకోవాలి, సంతోషం, నేను కాదన్ను. కాకపోతే నీలో విశ్వాసము లేకపోతే సాక్షాత్తు యేసు ప్రభు వచ్చిన కూడా అక్కడ అద్భుతం జరగదు. ఆమేన్. అవునా? సాక్షాత్తు యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులు వచ్చారు. అయ్యా, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళామయ్యా. వారు ప్రార్థన చేశారు. వారు ఎంతగానో ప్రార్థన చేశారు. గట్టి గట్టిగా కేకలేశారు. ఓ దురాత్మ పో, దురాత్మ పో, దురాత్మ పో అని చెప్పేసి గంతులేశారు, కేకలు వేశారు, కానీ పోలేదయ్యా. ఆ తండ్రి అంటున్నాడు, ఒకవేళ నీ వలన ఏదైనా అయితే, అంటే ఎంత అవమానం చెప్పండి. ఈ మాట ఎలా ఉంది? ఇదిగో నీ శిష్యుల కాటుకు వచ్చిన, నీ శిష్యులు ప్రార్థనలు చేశారు, నానా తంటలు అన్నారు, కానీ అది పోలా. నీ వలన ఏమైనా అవుతుందా? ఇలాగ అడిగాడండి, వచ్చి ఇలాగ అడిగాడు. అక్కడ ఇలాగే ఉంది ఆ మాట. నీ వలన ఏమైనా అయితే, అప్పుడు దేవుడు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. అప్పుడు అతను అంటాడు, అయ్యా, అపనమ్మకము కలగకుండా నాకు దయచేయి ప్రభువా అంటాడు. నాకు అపనమ్మకం కలగకూడదు ప్రభువా, నేను నమ్ముతున్నాను నువ్వు నా కొడుకు ఉన్నటువంటి దురాత్మ వెళ్ళగొడతావని. గద్దించగానే దురాత్మ పారిపోయింది. ఆ సహోదరి అంటుంది, నీ విశ్వాసమే స్వస్థపరచని దేవుడు అన్నప్పుడు ఆమె సైలెంట్ గా ఉంది. విశ్వాసం. దేవుడు అదే అంటాడు, నమ్మినటువంటి వాని యెడల ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏంటంట ఆ సూచక క్రియలు? చూడండి ఒకసారి, మార్కు సువార్త 16:16 ధ్యానించి ఒకసారి. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది ఏదైనను అది వానికి హాని చేయదు. హల్లెలూయా. నా నామమున మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, నా నామమున మీరు ఇదిగో పాములను ఎత్తిపట్టుకుంటారు, ఇవన్నీ మీరేలా జరుగుతాయి, నేను చేస్తాను. గమనించండి బిడ్డలారా, ఇది యేసు ప్రభువారు తన శిష్యులకు ఈ మాటలు చెప్పి వారిని ధైర్యపరిస్తే, ఆయన శిష్యులు ఏం చేశారు? పేతురు గారు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తరువాత మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని చెప్పిన తర్వాత
పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత పేతురు చేసినటువంటి ప్రసంగంలో ఏ నామాన్ని ఎత్తిపట్టి ప్రసంగం చేశాడంటే యేసు నామాన్ని ఎత్తిపట్టి ప్రసంగాన్ని చేశాడు. యేసు నామాన్ని ఎత్తిపట్టి ప్రసంగం చేసిన తరువాత ఆ ప్రసంగం విన్నటువంటి వారు దగ్గరగా 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. నీవు సాతాను అధికారులతోనూ లోకనాథులతోనూ అంధకార సంబంధముకు ఇదిగో లోకనాథులతో నువ్వు పోరాడుతున్నప్పుడు నీవు పట్టుకోవలసినటువంటి మొదటి ఆయుధము యేసు నామాన్ని నువ్వు పట్టుకుంటే నీవు ఏది జయించలేనటువంటి సమస్య అయినా సరే నువ్వు జయించగలవు. ఆ తరువాత ఆ అద్భుతాన్ని, ఆ ఆశ్చర్యకార్యాన్ని పేతురు 3,000 మందికి బాప్తిసం ఇచ్చిన తర్వాత, 3,000 మంది రక్షించబడిన తర్వాత పేతురు తన జీవితంలో చేసినటువంటి మొదటి అద్భుతం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వాక్యం ధ్యానం చేసుకుందాం. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నడువసాగును. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. వెండి బంగారాలు లేవు మా దగ్గర, అష్టైశ్వర్యాలు లేవు మా దగ్గర. మా దగ్గర ఉన్నది, మాకు కలిగినది ఒకటే. మా దగ్గర ఆయుధాలు లేవు, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర వెండి బంగారాలు లేవు. మా దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? యేసు నామము ఉన్నది. ఈ యేసు నామములో లేచి నడువు అని చెప్పేసి చేయి బట్టి లేపంగానే పుట్టుక మొదలుకొని కుంటి వాడినటువంటి మనుష్యుడు లేచి నడవగలిగాడు. దేని ద్వారా? యేసు నామం అన్నటువంటి ఆయుధమును ధరించుట ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవులారా, నీ జీవితంలో నీవు ధరించవలసినటువంటి మొదటి యుద్ధోపకరణం ఏంటో తెలుసా? యేసు నామం. దావీదు గొలియాతును ఎదుర్కొంటున్నప్పుడు గొలియాతేమో అంత పెద్ద ఎత్తరి, అంత పెద్ద బలశాలి, అంత పెద్ద పరాక్రమశాలి. అంత పెద్ద పరాక్రమశాలిని ఎదుర్కోవడానికి అక్కడ ఉన్నటువంటి సౌలు అంటున్నాడు, నీ దగ్గర యుద్ధ వస్త్రములు ఏవి కూడా లేవు, నీ దగ్గర యుద్ధోపకరణములు ఏమీ లేవు కదా, ఎలా వాడిని జయిస్తావు? ఎలా వాడిని చంపుతావు? ఎలా వాడిని సాధిస్తావు? అప్పుడు దావీదు అన్న ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. దావీదు, నీ కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచు. నీవు కత్తియు బల్లెమును ఈటయు ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. చప్పలు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. నీవైతే కత్తియు బల్లెమును ఈటెమును అన్ని ధరించుకొని వస్తున్నావు. గొలియాత్, నేనేం చేస్తున్నాను తెలుసా? ఇశ్రాయేలీయులకు సైన్యాధిపతి అయినటువంటి యెహోవా నామమును నేను ధరించుకొని ఉన్నాను. హల్లెలూయా. యెహోవా నామాన్ని, యేసు నామాన్ని ధరించాడు కనుక అంత పెద్ద పరాక్రమశాలి అయినటువంటి గొలియాతును జయించగలిగాడు. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, బైబిల్లో వాక్యం ఏముంటుందో తెలుసా? ఒకసారి అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వాక్యం మనం ధ్యానించగలిగితే అక్కడ ఉంది, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులకు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదు. హల్లెలూయా. ఆకాశం కింద ఉన్నటువంటి ఏ నామంలో నీకు రక్షణ కలగదు.
నువ్వు పోరాడుతున్నటువంటి అధికారులతోనూ, నువ్వు పోరాడుతున్నటువంటి ప్రధానులతోనూ, నువ్వు పోరాడుతున్నటువంటి లోకనాథులతోనూ, ప్రస్తుత అంధకార శక్తులతోనూ, ఆకాశ మండలమైనటువంటి దురాత్మ శక్తులతో నువ్వు పోరాడుతున్నావు కనుక వాటి నుంచి రక్షణ కావాలంటే, వాటి నుంచి విడుదల కావాలంటే నీవు ధరించవలసినటువంటి ఆయుధము యేసు నామము అన్నటువంటి ఆయుధాన్ని ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ నామమును, ఆ ఆయుధాన్ని ధరించినటువంటి అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా కూడా నిరాభ్యంతరంగా దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగారు. ఎంత శోధన కలిగినా, ఎందరూ బాధించినా కూడా భయపడక క్రీస్తు కొరకు శక్తి కలిగి సువార్తను ప్రకటించగలిగారు. దేవుని కొరకు నిలబడగలిగారు. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, నీ ఆయుధం ఏంటి? యేసు నామాన్ని నువ్వు మొదటిగా నువ్వు ధరించుకోవాలి. రెండవ ఆయుధము, మొదటి ఆయుధము ఏమని చెప్పాను? యేసు నామము. రెండవ ఆయుధం ఏంటంటే వాక్యము. వాక్యము రెండవ ఆయుధం. రెండవ ఆయుధము వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి వాక్యంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వాక్యం ధ్యానించండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును ధరించాలి. కారణం ఏంటో తెలుసా? ఆది యందు ఉంది వాక్యం. అందుకే బైబిల్ అంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది కనుకనే అద్భుతాలు చేస్తూ ఉంది. మన మధ్య నివసించింది కనుకనే ప్రస్తుతము అంధకార సంబంధమైనటువంటి దురాత్మ శక్తులతో మన పక్షమున పోరాడుతా ఉంది దేవుడి వాక్యము. ఈ వాక్యమును ధరించినటువంటి నీవు, ఈ వాక్యము నీకు ఏ విధంగా ఉంటుంది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యంలో అక్కడ చక్కగా వ్రాయబడుతూ ఉంది. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుడి వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఆత్మ ఖడ్గం. దేవుడి వాక్యం అంట నీకు ఎలా ఉంటుందంట? రక్షణ శిరస్త్రాణముగా ఉంటుందట. గొల్లియాతు దగ్గర ఇదిగో కత్తి, ఈటె, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఉన్నప్పుడు, బల్లెములు అన్ని కూడా ఉన్నప్పుడు, దావీదు దగ్గర ఉన్నది ఒకటి, దేవుడి వాక్యాన్ని పట్టుకున్నాడు. రక్షణ శిరస్త్రాణం నా దేవుడే, నా దేవుడే అని చెప్పేసి యేసు నామములో బయలుదేరాడు, విడుదలను ప్రకటించాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు ధరించవలసినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? వాక్యం అన్నటువంటి ఆయుధాన్ని నువ్వు ధరించాలి. వాక్యం అన్నటువంటి ఆయుధాన్ని నువ్వు ధరిస్తే నీ జీవితంలో ఏం కలుగుతుంది అంటే, కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వాక్యం మనం ధ్యానించినప్పుడు అక్కడ రాయబడి ఉంది, నీ ఎదుట నేను పాపము చెయ్యకున్నట్లు నా హృదయములలో నీ వాక్యమును ఉంచుకొనేదను. హల్లెలూయా. దేవుడి వాక్యము నీ హృదయంలో ఉంటే, దేవుడి వాక్యము నీ మనస్సులో ఉంటే, దేవుడి వాక్యము నీ కుటుంబంలో ఉంటే, నువ్వు ఎంత మాత్రం కూడా పాపము చెయ్యవు. హల్లెలూయా. ఏం చెయ్యవు? పాపము చెయ్యవు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయమును నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నది. కీర్తన 1వ కీర్తన 3-4 వాక్యాలలో అంటున్నాడు. అక్కడ చూద్దాం ఒకసారి. అతడు నీటి కాలువలో నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలము అగును. హల్లెలూయా. దేవుడి వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుడి వాక్యం నీ మనసులో ఉన్నప్పుడు, దేవుడి వాక్యం నీ ఇంటిలో ఉన్నప్పుడు, దేవుడి వాక్యము నీ యొక్క నువ్వు నడుస్తున్నటువంటి త్రోవలలో ఉంచుకున్నప్పుడు, దేవుడి వాక్యంలో నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు చేయునదంతయు సఫలం. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదం. దేవుడి వాక్యం అనే ఆయుధాన్ని ధరించినప్పుడు నువ్వు అడిగినదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు.
నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతిదీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. మొదటిగా నువ్వు పట్టుకోవలసిన మొదటి ఆయుధం ఏంటి? యేసు నామం అనే ఆయుధం నువ్వు ధరించాలి. రెండవదిగా నువ్వు ధరించవలసినటువంటి ఆయుధం ఏంటి? వాక్యము అనే ఆయుధము. మూడవదిగా నీవు ధరించవలసినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ధరించాలి. ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ధరించినప్పుడు ఇప్పటి వరకు మరి దైవజనులు మనతో మాట్లాడారు దేవుడు వాక్యం ద్వారా. ఏమని? హన్నా కన్నీటి ప్రార్థన చేసింది. హన్న బహు దుఃఖం గలదై కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఏం కలిగిందో తెలుసా? ఆమె కోరుకున్నటువంటి కోరిక మూయబడిన గర్భం అన్నది తెరవబడింది. కారణం ఏంటో తెలుసా? కన్నీటి ప్రార్థన సాహసమైనటువంటి కార్యములు చేస్తుంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వాక్యాలలో అక్కడ భక్తుడైనటువంటి హోషేయ రాస్తున్నట్టు, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవుడితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమును పొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. యాకోబు దేవుడి దూతతో పోరాడేటప్పుడు ఎలా పోరాడంట? మగసిరి గలవాడై పోరాడేను, మొదటి మాట. రెండవదిగా యాకోబు పోరాడి గెలిచిన తరువాత ఏం చేశాడంట? కన్నీటితో బతిమలాడాడంట. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వించయ్యా, నేను పాపము చేశానయ్యా, అపరాధం చేశానయ్యా, నా జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా, నన్ను ఆశీర్వించని చెప్పేసి కన్నీటితో బతిమిలాడి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ దేవుళ్ళారా, నేను ఎంత శక్తి ఉన్నా, ఎంత బలమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎంత బంధు బలగం ఉన్నా, ఎంత డబ్బు బలగం ఉన్నా, ఎంత ఏమి ఉన్నా కూడా దేవుడి కృప లేకపోతే అంత కూడా వ్యర్థమే. యాకోబు దగ్గర బంధువులు ఉన్నారు, అన్న వస్తున్నాడు, ఆ తర్వాత బంధు ఉంది, బలగం ఉంది, ఆ తర్వాత గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, కావలసిన సమృద్ధి ఉంది. యాకోబు దగ్గర సమృద్ధి ఉంది, కానీ యాకోబు దగ్గర పోరాడడానికి ఒక్క మనిషి కూడా లేడు, ఒక్క యాకోబు తప్పితే. ఆ యాకోబు ఒక్కడ మిగిలినప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో పోరాడి 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 అతడు మగస్త్రీ గలవాడే పోరాడుతున్నప్పుడు గెలిచిన తర్వాత దేవుడు వెళ్ళిపోతుంటే యాకోబు బతిమలాడుతా ఉన్నాడు. అయ్యా అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవులారా, నువ్వు కన్నీటి ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకుంటే గొప్ప సాహస కార్యములు చేస్తావు. మొదటిది మన యుద్ధోపకరణములు, మొదటిది ఏంటివి? యేసు నామం. రెండవది వాక్యం అనే ఆయుధం. మూడవది ప్రార్థన, కన్నీటి ప్రార్థన. చివరి ఆయుధం చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చూద్దాం. పరిశుద్ధాత్మ అనే ఆయుధం, చివరి ఆయుధం పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యం ధ్యానించుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది. మీరు పొందుకోవలసినటువంటి, మీరు ధరించవలసినటువంటి 4వ ఆయుధం పరిశుద్ధాత్మ ఆయుధం. పరిశుద్ధాత్మ ఆయుధాన్ని నువ్వు ధరిస్తే శక్తి పొందుకుంటావు. సంసోను పరిశుద్ధాత్మ అనే ఆయుధాన్ని ధరించి శక్తి పొందుకున్నాడు. ఫిలిష్తీయులను ఓడించడానికి, ఫిలిష్తీయులను ఎదుర్కొనడానికి అదిగో సంసోను దేవుడి ఆత్మను పొందుకొని, దేవుడి శక్తిని పొందుకొని ముందుకు సాగాడు. ఫిలిష్తీయులను జయించాడు, చరిత్రలో నిలిచిపోయాడు. భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు 2వ కొరింథీ 13:4 మేము శరీరధారులమై నడుచుకుంటున్నాము, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలంత బలము గలవై ఉన్నవి. ఈ యుద్ధోపకరణములు 4 చెప్పాను. మొదటిది
యేసు నామం. రెండవది వాక్యము. మూడవది కన్నీటి ప్రార్థన. నాలుగవది పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు. అపోస్తులందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నెన్నో కార్యాలు చేశారు. పరిశుద్ధాత్మ ద్వారా సూచక క్రియలు జరిగించారు. పరిశుద్ధాత్మ ద్వారా చనిపోయిన వారి సైతం లేపారు. యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ఎన్నెన్నో కార్యాలు చేశారు. అట్టి శక్తి, అట్టి మహిమ, అట్టి కృప నీకు కావాలంటే నువ్వు ధరించవలసినటువంటి 4 ఆయుధములు: యేసు నామము, వాక్యమనే నామము, ఆ తరువాత కన్నీటి ప్రార్థన, తరువాత పరిశుద్ధాత్మ అనుభవం. ఈ 4 ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలవు. అట్టి కృప, ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.